వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లాలోని సైదాపురం డేగపూడి రోడ్డు 12 ఏళ్లుగా గోతుల రోడ్డు ప్రయాణం 5 ఏళ్ల మైనింగ్ హెవీ లోడ్లతో దారుణంగా గోతులు బావులుగా మారి రోడ్డు అభివృద్ధి జరగడం లేదని తుమ్మల తలపూరు రోడ్డు వద్ద హనుమాన్ జంక్షన్లో ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కావాలి మాకు డబుల్ రోడ్డు అంటూ త్వరలో చేయాలి అంటూ ప్రజలు నిరసన గళమెత్తారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు దుగ్గిశెట్టి సాయి శరణ్ మాట్లాడుతూ సైదాపురం డేగపూడి వరకు భారీ గోతులతో ఇబ్బంది పడుతున్నామని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రోడ్లు చకచకా చేస్తూ ఉంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి ఆశలు అడియాసలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు దుస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారని, నెల్లూరు జిల్లాలో ఈ తుమ్మల తలుపూరు ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలు రంజనీతో కలిసి విద్య కోసం చిన్నతనంలో రాకపోకలు చేసిన విషయం గుర్తు చేసుకొని ఈ రోడ్డును బాగు చేయించడానికి స్పందించి రోడ్డును వేయించేలా న్యాయం చేయాలని, ఈ వీడియోను వీక్షించి స్పందించి రోడ్డును వేయించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబును కోరుతున్నామన్నారు. పయ్యాల వేణునాయుడు మాట్లాడుతూ డేగపూడి నుండి కలిచేడు వరకు భారీ గోతులు, సైడ్ కూడా వాహనాలు దిగితే పడిపోయే పరిస్థితి ఉందని, ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపులేటి మల్లికార్జున్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఖనిజం ఆదాయం చూసుకుంటున్నారే తప్ప రోడ్డు మాట పాతకు వింత కొత్తకు రోత అనే విధంగా రోడ్డొచ్చి మళ్ళీ మొదలెట్టారనే సామెతగా మా రోడ్డును పట్టనట్లు వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోడ్డుపై ప్రయాణించి ప్రాణాలను పోగొట్టుకున్న పాలకులు కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు స్పందించి మురిగిపోతున్న 47 కోట్లు సిఎస్ఆర్ నిధులు వెనక్కి వెళ్లకుండా ఈ డబుల్ రోడ్డు పనులను మొదలు పెట్టించాలని తుమ్మల తలపూరు ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అదేవిధంగా మల్చేడు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ రోడ్లో ఉన్న 15 కిలోమీటర్లే, కానీ మేము బయట ఎక్కడికి పోయినా కానీ రోడ్లు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని డబల్ రోడ్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ మా రోడ్డు ఎంత మినరలైజేషన్ ఉంది, ఇక్కడ కెమికల్ సంపద పోతా ఉంది. ఇప్పుడు మైన్స్ నుంచి కూడా డిఎంఎఫ్ అని కడుతున్నాం, ఆయిల్ తర్వాత డిఎంఎఫ్ అని కడుతున్నాం. ప్రతి మైన్ నుంచి డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని కడుతున్నాం. ఈ ఫండ్ నుంచి కూడా మనకు ఇక్కడ మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాలో దీన్ని డెవలప్ చేయడానికి కట్టే అమౌంట్ అది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు చైర్మన్ చేసి కలెక్టర్ గారు కూడా తొందరగా దీన్ని ఇచ్చేసి దీన్ని తొందరగా అది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామం అండి. నా పేరు పయ్యాల వేణుగోపాల్. సైదాపురం నుంచి డేగపూడి వరకు రోడ్లు మరీ గుంతలు పడి దారుణంగా ఉన్నాయి. ఆర్ఎన్బి వాళ్ళని కదిలిస్తే ఇదిగో చేస్తాం అంటున్నారు కానీ ఏం చేయట్లేదు. గుంతలు కూడా బోడ్చట్లేదు, దుమ్ము మరీ లేస్తుంది. పక్కన సైడ్ దిగి ఎక్కేదానికి కూడా లేదు, మరీ దారుణంగా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామం అది. గత ప్రభుత్వంలో కూడా ఇక్కడి నుంచి ఖనిజ సంపద వేల కోట్లకి వెళ్ళిపోతుంది. కానీ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి కనీసం తట్టడ మట్టి గడియకుండా గుంతలు అట్లే ఉన్నాయి. వీళ్ళు ఇదిగే ప్రాణాలు జనాలు పణంగా పెట్టుకొని పోవాల్సి వస్తుంది. పెద్దోళ్ళు అంటారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకమా అని. కానీ మేము ఇప్పుడు ఇక్కడ మోసపోతూనే ఉన్నాము. ఎవరో వస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. కనీసం ఇటీవల కాలంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఈ రోడ్ల వల్ల. గత నాయకులు కానీ ఎవరు కానీ ఇప్పటికి కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడి నుంచి వేల కోట్ల సంపద మాత్రం వెళ్తూ ఉంది మైన్లు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి గుంటలు మాత్రం ఎవరు అనుకోవడం లేదు. గత 4 నెలల కిందట వేరే వాళ్ళు ట్రావెల్స్ నడుపుకుంటూ వాళ్ళు జేసీ పెట్టి వాళ్ళ సొంత ఖర్చులతో బూడ్చుకున్నారే కానీ ఎవరు కూడా ప్రభుత్వం ఎక్కడెక్కడ స్పందించట్లేదు. ఏదన్నా ఒక కథ చెప్పబోతే ఎవరు అయ్యా రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మొదటికి రాండి అని ఈ మధ్యకాలంలో ఒక దఫా వేశారు రోడ్డు. మళ్ళీ బిల్లులు కాలేదు ఆపారు, మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఆపారు. ఇదే విధంగా ప్రతిదీ అట్లే జరుగుతూ ఉంది.
ఈ ప్రభుత్వంలన్నా మాకు దయ ఉంచి మాకు అధికారులు స్పందించి మాకు రోడ్లు ఇస్తే మేము వాళ్ళకే కృతజ్ఞతలు తెలుపుకుంటాము. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు. మాకు సైదాపురం నుంచి డేగపూడి వద్దకు రోడ్డు కావాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఇది చాలా మంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు, చేస్తున్నాం. మాకు మరీ కనీసం 13-14 సంవత్సరాలైంది రోడ్డు వేసి. ఎవరికి చెప్పబోయినా కూడా మాకు అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు చేయాల్సి వచ్చినా మరీ ఈ రోడ్డు ఏంది ఇంత దారుణంగా ఉంది, మీరు వేయించుకోలేకున్నారా? ఎక్కడెక్కడ వేస్తున్నారు రోడ్లు. ఈ రోడ్డు కనపడలేదా మాకు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇది మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో మీరు చూడవలసిందిగా కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏ వీడియో పంపించినా తొందరగా స్పందన తీసుకుంటున్నారు. ఈ వీడియో కూడా మీరు తొందరగా చూడాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఈ వీడియో ఆయనకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఇది మరీ దారుణంగా ఉంది. మరీ డెలివరీ పేషెంట్లు లేడీస్ వెళ్తున్నప్పుడైతే మరీ దారుణం. ఎన్నో దారుణాలు కూడా జరిగాయి. వాళ్ళు ఈ రోడ్డు వేయించుకోలేకున్నారు. మీరే కావాలంటే ఈ వీడియో బాగా తొందరగా చూసి కావాల్సిందిగా కోరుతున్నాం. మాకు ఒక న్యాయం చేయండి, న్యాయం కాపాడండి.